ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం హిత్వా ఉపస్థే దేవ్యతిరేవ్యర్మన్నాదమన్నా. కూర్చోండి బాబు. ఒరే ముత్తైదు ఎదురా. జలగయ్యా అయ్యా దక్షిణంతరా 100 అయ్యా. మరోసారి తీయమనరా. మరో 100 అయిద్దండి అయ్యా. ఇస్తాను తీయమని చెప్పరా. అట్లాగేనండి అయ్యా, మరోసారి చెయ్యి. మరోసారి దిష్టి తీయమంటారండి అయ్యా. దిష్టి కాదురా, నా దృష్టంతా దాని మీదే ఉందిరా. ఒరే జలగయ్యా అయ్యా, రాత్రి ఏకాంతంగా దిష్టి తీయించుకుంటాను, నా గదికి రమ్మని చెప్పరా. చెక్కు మీద సంతకం పెట్టేస్తానురా. అయ్యా ఏమిట్రా, ఏదో నీ సొంత పెళ్ళాన్ని రమ్మన్నట్టు బాధపడిపోతావు. అది నా పెళ్ళామేనండి అయ్యా. పనికి మాల దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ టర్టీ బ్లడీ నాస్టీ ఫెలో, ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదురా. అమ్మడు, నీ పేరేంట్రా? జయశీల. సౌశీల్య. అయ్యగారండి 2 హారతులండి, 200 చెక్కు కాచిస్తా. శీలా శీలా బాబాయ్ శీలా. బాబాయ్ ఏంట్రా బాయ్? బాబాయ్ అయ్యగారు వచ్చి పిన్నిని కార్లో తీసుకెళ్లారు. ఏమయ్యా అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఏమైంది? నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు మంచం మీద ఉన్నావు. మరి నువ్వు కారులో వెళ్ళదా? నేనా? కారులోనా? నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. అవును, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. చిచ్చి, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు కారులో వెళ్తావు. అబ్బాబే, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. నువ్వు కారులో వెళ్ళలేదా? వెళ్ళలేదు మావా. అవును, నువ్వు కారులో వెళ్ళలేదు. నిజంగా నువ్వు కారులో వెళ్ళలేదా? ఏం మావా, ఎవరి కారులోనైనా వెళ్ళాలా? అమ్మో వద్దు. సౌశీల్య, అమ్మో చూడు, నేను నీకు విషయం చెప్తాను, ఎందుకు ఏమిటని మాత్రం అడక్కు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెనకాల దొడ్లోంచి వెళ్ళి కారులో డిక్కీలు దాక్కో. ఎందుకు మావా? అబ్బా, ఎందుకు అని అడుగుతానా? వెళ్ళు సౌశీల్య. వస్తానండి అయ్యా. ఇదేంటండి అయ్యా, మీరే వచ్చారేంటండి అయ్యా? నిన్ను పికప్ చేద్దామని వచ్చానురా. ఎందుకండి అయ్యా? మన బండి ఉంది కదండి అయ్యా. ఆ బండిలో వెళ్తే సుఖమే ఉందిరా. ఓడలాంటి నా బండి ఎక్కితే తృప్తి. తిరుపతిలాగే మెట్లేమిట్రా, చెయ్యి అందించు. సౌశీల్య, 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 అయ్యా సౌశీల్య. అయ్యా, అది నా పెళ్ళం పేరండి అయ్యా. ఒరే, నా బండి నువ్వు తోలగాలేంది, నీ పెళ్ళాన్ని నేను నోరారా పిలిస్తే తప్పే ఉందిరా. సౌశీల్య ఇంట్లో లేదండి అయ్యా. ఎక్కడికి వెళ్ళింది? ఒంట్లో బాగలేదండి అయ్యా. అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికే వెళ్ళిందండి అయ్యా. అయితే ఆసుపత్రి నుంచి తీసుకొద్దాంరా. ఈ ఊళ్ళో కదండి అయ్యా, పక్కూరండి అయ్యా. ఏ ఊరైతే నేనురా, మనకి వాళ్ళంటి కార్లు ఉన్నాయి కదా, పదా. అబ్బాయి అక్కర్లేదండి అయ్యా, దానికి కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్నారండి. మనం కూడా కావాల్సిన వాళ్ళవే కదరా, పదరా. కావాల్సిన వాళ్ళని చూస్తే బోర్ని ఎడుతుందండి అయ్యా. మీరు ఒక్క నిమిషం కూర్చోండి అయ్యా, బట్టలు మార్చుకొని వస్తానండి అయ్యా. నా కొడుకు ఏదో మడత పెడుతున్నాడు. అమ్మ పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ టర్టీ బ్లడీ నాస్టీ రాస్కెల్, సౌశీల్యను డిక్కీలో పెట్టావా? అమ్మ దుర్మార్గుడా.
సౌశీల్య వస్తున్నానండి రెడీ ఇప్పదండి. వద్దులేరా, నీ పెళ్ళం హాస్పిటల్లో ఉన్న బాధలో నువ్వు ఉన్నావు. నువ్వు సెలవు తీసుకో. నేను వెళ్తాను. థ్యాంక్స్ అండి అయ్యా. అయ్యా అయ్యా మీ కారు అదండి అయ్యా. ఏ కారు అయితే ఏమిరా, ఆ కారు నాదే, ఈ కారు నాదే. నువ్వు కష్టంలో ఉన్నావు, ఇవాళకి ఆ కారు వాడుకో. సుప్పనాథుడు ఈ కాలు చేతులు పడిపోతే కాదు రే. అయ్యా 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 ₹100 కక్కుర్తి పడి 24 సీట్ వాల్ పోస్టర్ లాగా నా పెళ్ళాన్ని నీకు చూపించానే, అందుకు చెప్పించు కొట్టుకోవాలి. ఆడే పాడే అరేబియా గుర్రమా, అవకాశం వచ్చింది, పండగ చేద్దామా? మావా మావా ఏమిటే ఏమిటే ఇది? ఏమైంది మావా? అవును, నిన్ను డిక్కిలో దక్కుమన్నాను కదా, ఇక్కడికైనా వచ్చావు? అయ్యగారి గొంతుని పెంచగాని హారతిద్దామని బయటకు వచ్చేసాను. అమ్మయ్యా, అయ్యగారేరి వెళ్ళిపోయారా? అయ్యో, ₹100 పోయినాయండి. నీ ₹100 పాడుగాను, ఈ ₹100 నా కొంప ముంచేలా ఉన్నాయి. నువ్వేమో హారతి హారతి అంటున్నావు, వాడేమో హాని మింగేద్దాం చూస్తున్నాడు. అవును, నీ చీరేది? ఉక్క పోస్తుందని డిక్కీలో వదిలేశాను. అమ్మాయికి పరీక్షలు అయిపోయాయండి అయ్యా. రైల్లో వస్తోంది. వస్తున్నారండి అయ్యా. కారు తీసుకెళ్ళు. ఎక్కుతారండి అయ్యా. ఎక్కదరా, కారు తన మీద ఎక్కించుకుంటుంది. పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో. వెళ్ళు. వెళ్ళమంటారండి అయ్యా. అయ్యగారండి వస్తున్నానండి. జెండాపై కపిరోజు, జెండాపై కపిరోజు, ముందు శ్రితవోజ శ్రేణియుల్ గూర్చి నే. చెల్లే బావెక్కడా? బావో ఎప్పుడు వచ్చి తీవు నవ్వు చెయ్యి సుకులే కదా నీదు నీదు. కాదు కాదు. ఏం జరిగింది బావా? అర్జెంట్ గా ఉత్తరం రాసి పిలిపించావు. బావా, నీ చెల్లెల్ని నన్ను నువ్వే ఎలాగైనా కాపాడాలి బావా. ఏం జరిగింది బావా? అయ్యో, అదంతా చాలా పెద్ద కథ. ఏ కథకైనా సరే, నువ్వు అర్జునుడు అయితే నేను శ్రీకృష్ణుడిని, నువ్వు ప్రతాపరుద్రుడు అయితే నేను యుగంధరుణ్ణి, నువ్వు చంద్రగుప్తుడు అయితే నేను చాణక్యుణ్ణి, నువ్వు టుక్కు టుక్కు అయితే నేను టుర్రుంటురు, నేను టుర్రుంటురు అయితే నువ్వు టుక్కు టుక్కు. ఏమే ఉందాడికి టుక్కు టుక్కు పెట్టు. టుక్కు టుక్కు టుక్కు. నేను జలగయ్య గారి బాస్ని. నువ్వు వాడికి ఏమవుతావు? ఎత్తి కుదేస్తే 7 చెక్కలు అవుతాను. మీకు ఏ చెక్క కావాలంటే అది తీసుకోవచ్చు. మాటకారే. అయ్యో, కూర్చునే ఉన్నారేమిటి? నిలబడండి నిలబడండి. కూర్చొని నిలబడ్డమా? నిలబడండి బాబు. ఓ నీ దుంపదగా, నువ్వు దుబాయ్ నుంచి వచ్చావు కదా, అంతా రివర్స్ వ్యవహారంలా ఉంది. చూడండి, మీరు కాఫీ తొక్కుతారా, టీ తొక్కుతారా? ఒక్కడమా? అదేనండి, కాఫీ తొక్కుతారా, టీ తొక్కుతారా అని. టీ తొక్కుతాను. అలాగే చెల్లిపి. ఎంతసేపు అయిందండి తమరు వచ్చి? ఇప్పుడే వచ్చాను రా. ఏంటండి చూస్తున్నారు? మీ దుబాయ్ మరదలు పంపు కొడుతూ ఉంటే చూస్తున్నారు. దుబాయ్ అలవాటండి. టీ తొక్కండి. అయ్యా, నీకింత పెద్ద మరదలు ఉందని నాకు చెప్పలేదేంటయ్యా? దుబాయ్ లో ఉంటది కదండి అయ్యా. ఇవాళ ఉదయం వచ్చిందండి అయ్యా, రేపు ఉదయం వెళ్ళిపోతుందండి అయ్యా. అమ్మమ్మ వెళ్ళనేకు, ఇక్కడే ఉండి ఉంటే ఏం తొక్కుతాను? నీకేం కావాలంటే అదే తొక్కు.
కావాలంటే నా ఆఫీస్ తొక్కు, అందాక నా సెక్రటరీగా తొక్కు. అయ్యగారు చాలా మంచివారన్నయ్యా. అన్నయ్య ఏ అన్ని దుబాయ్ అలవాట్లండి అయ్యా. అన్నయ్య అంటే చెల్లెమ్మండి అయ్యా. కూర్చోమంటే నిలబడమన్నట్టుగా ఏయ్. రివర్స్ వ్యవహారం. అవునండి అయ్యా. ఓ మరదల పిల్ల ఆ? అయ్యగారితోనే ఉండు, మంచిగా ఉంటది. అలాగే అన్నా, నువ్వు ఎక్కడుండమంటే అక్కడుంటా, ఏ తొక్కమంటే అది తొక్కుతా. నువ్వు మాత్రం నన్ను తొక్కాలి. అలాగే. మ్మ్. మ్మ్. ఏమిటి ఆడ మేడం ఎవరు తిట్టారా? తిట్టడం ఏమిటి? తిట్టండి. ఓహో, గుడ్ మార్నింగా. ఏమిటి అందరూ నిలబడి తిడుతున్నారు? కూర్చొని తిట్టండి. గెట్ అప్. అలాగే. నౌ సే గుడ్ మార్నింగ్. Good morning. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎవరి సీట్లో వాళ్ళు నిలబడండి. నిలబడండి బాబు, ఏమిటి కన్ఫ్యూజ్ అవుతారు? కూర్చో, కూర్చో. హూ యామ్ ఐ? నువ్వెవరు? సూపర్వైజర్ స్టూపిడ్. హూ యామ్ ఐ? నువ్వెవరు? దొరసాని దొరసాని. దొర అన్న, అయ్యా సాని అన్న, వ్యభిచారిణి సాని అన్న. ప్రాస్టిట్యూట్ కూర్చో, కూర్చో. హూ యామ్ ఐ? అమ్మగారు ఏ, నాకు మ్యారేజ్ కాదు, బిడ్డ రాదు. అమ్మగారు అని తిడతావు? రాస్కల్. హాయ్, హూ యామ్ ఐ? నువ్వెవరు? ఓ ఎక్సలెంట్. ముద్దివు. ఓ ముద్దు, ముద్దు. ఏ స్టూపిడ్. కూర్చో, కూర్చో. నువ్వేమి తొక్కుతావు? సైకిల్ తొక్కుతా మేడం. ఆఫీస్ లో సైకిల్ తొక్కుతావు? ఆఫీసులో కాదు మేడం, ఆ. బయట తొక్కుతా మేడం. బయట సైకిల్ తొక్కుతావు, ఆఫీస్ లో ఏం తొక్కుతావు? నేనేం తొక్కను మేడం. ఏమి తొక్కవా? అయితే నీకు సాలరీ ఎందుకు? యు ఆర్ డిస్మిస్డ్. మేడం మేడం నాకేం అర్థం కావట్లేదు మేడం. అయ్యో, ఈ మేడం ఉంది, టైపు తొక్కుతుంది. మరి నువ్వేం తొక్కుతావు? ఓ, నేను క్యాష్ తొక్కుతా మేడం. ఆహా, ఇప్పటిదాకా ఎంత నొక్కావు? ఆ, నేనొచ్చాక నొక్కావంటే నీ తోలు తింటా. హలో, నువ్వేం తొక్కుతావు? బోరింగులు దొక్కుతాను. ఓ, సైట్ లో బోరింగులు తొక్కుతావన్నమాట. వెరీ గుడ్ వర్క్. అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని బోరింగులు తొక్కావు? ఇప్పటికి దాదాపుగా 400 దొక్కుంటాను. ఆహా, ఎప్పుడు అట్ ఎ టైం ఎన్ని బోరింగులు తొక్కుతున్నావు? 2 దొక్కుతున్నాను. ఓహో, వర్క్. ఎప్పుడు? 1 నల్లకుంట, 2 ఎర్రకుంట. వాటర్ పడ్డాడా? నల్లకుంటలో 150 అడుగుల దాకా తొక్కాను, కానీ వాటర్ పడలేదు. ఫూల్. 150 అడుగులు తొక్కినా వాటర్ పడలేదా? నేను 10 అడుగులు తొక్కితే వాటర్ సాయమని పడతాడు. యు ఆర్ డిస్మిస్డ్. ఫూల్స్, యు ఆర్ ఆల్ డిస్మిస్డ్. గెట్ అవుట్. హలో, నీ టైప్ స్పీడ్ ఎంత? 40. ఓన్లీ 40. ఐఎమ్ 80. నిన్ను 40 నుంచి 80కి, 80 నుంచి 100కి తొక్కుతా. బెమ్మి, ఏమిటిది? బాస్, వీళ్ళెవరు ఆఫీస్ లో తొక్కడం లేదు, అందుకే వీళ్ళందరినీ డిస్మిస్ చేసా స్పాట్ లో. సరే, నీకు ఈ ఆఫీస్ సరిపోదు కానీ ఆ. మరో ఆఫీస్ చూపిస్తాను రా. వెరీ గుడ్, లవ్లీ బాస్, అలాగే. లవ్లీ. కిందకి. ఇంకా కిందకి. అమ్మా కొంచెం. బాసు, ఇది ఒళ్ళ ఇనపరాట. బ్రహ్మి, ఇప్పుడేం చూసావు? నా వయసులో నువ్వు చూడాల్సింది. ఏమిటో ఎన్నాళ్ళు ఆ. దుబాయ్ షేకుల ఒళ్ళే ఒళ్ళనుకున్నాను. మీ ఒళ్ళు చూశాక ఆ. అదొట్టి కొళ్ళని పెంచింది. బ్రహ్మి, చెల్లిప్పి మీరెక్కడ చేశారో తెలుసా? నీకోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాను కదా, నిన్ను ముట్టుకుంటే తప్ప. ఆ, నన్ను కట్టుకునేవాడు నన్ను ముట్టుకోవాలి బాబు. అయితే నిన్ను కట్టేసుకుంటాను. ఆ, నన్ను కట్టుకునేవాడు శ్రీరామచంద్రుడై ఉండాలి. ఇంతకు ముందు మీకు పెళ్ళవలేదా? ఆ, ఒకసారి అయింది పోయింది. మ్మ్. ఇప్పుడు మాత్రం నేను కట్టేసుకుంటాను. మాట నిలబెట్టుకుంటారుగా. ఆ విషయంలో నేను హరిశ్చంద్రుడు లాంటివాడిని. హరిశ్చంద్రుడా? వాడు నాకు వద్దు, చంద్రపతిని అమ్మేశాడు. చిచి చిచి, నేను అలాంటివాడిని కాదు. ఆ, ఉండండి బాబు, ప్రధానికి తొందర మీకు. ఏ పనైనా నిదానంగా శుభ్రంగా చేయాలని దుబాయ్ షేక్ చెప్పాడు. మధ్యలో వాడేవాడు. రామ్ శుక్లా షేక్. ఆ? నన్ను పెంచిన వాడు మై డాడీ. ఆహా,
అంతే కదా ఆ, బెమ్మి ఆ, చెయ్యి తగులుతుంది బాబు. చెల్లిప్పి. అమ్మో! అమ్మా అమ్మా ఇది కూడా తెలుసా? నాకిదొక్కటే తెలుసు బాసు. బ్రహ్మి రాజా ఆ, ఆ, రాజా ఆ, రాజా బ్రహ్మి రాజా ఆ, రాజా బ్రహ్మి బ్రహ్మి అయ్యో అయ్యయ్యో ఇరవై 22 సంవత్సరాలు భద్రంగా పెట్లో దాచుకొని తాళం వేసుకున్న నా శీలాన్ని రెండు నిమిషాల్లో దోచేసుకున్నారు. నేను ఎలా బ్రతకాలండి? అయ్యో నేను ఎలా బ్రతకాలండి? బ్రహ్మి 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 నువ్వు నా దగ్గర ఉన్నావంటే నీ శిలం నా ఇనపెట్లో బద్ధంగా ఉన్నట్టే లెక్క. నువ్వేం కంగారు పడకు, నీ బాధ్యతంతా నేను పుచ్చేసుకుంటాను. ఆ? అవును బ్రహ్మి, అవును అవును, నిజంగా నీ శీలాన్ని నేను దోచానా? నాకు అలా అనిపించలేదేమిటి? నాకు అనిపించింది. రాజా అప్పుడే తెలిసిపోయిందా? ఏమిటి? ఈ 2 వేళ్లలో ఒక వేలు తొక్కు. అమ్మా చెల్లిప్పి. రాజా బాబే చస్తాడు. చేస్తాడా? అవును చస్తాడు. చావడం ఏమిటి? నీకు బాబే చస్తాడు. అంటే పుడతాడా? అవును 3వ నెల. ఆ, నిజంగా? ఆ, నిజంగానే ఒట్టు. అయితే డాక్టర్ని కలుద్దాం. డాక్టర్లు ఎందుకమ్మా తొక్కడం? డాక్టర్తో సంప్రదించి ఆ. అబార్షన్ చేయిస్తాను. అబార్షన్ చేయిస్తావా? ఎందుకు? లేకపోతే నా పరువు పోతుంది. డాడీ అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు మరో పెళ్లి చేసుకోలేదంటే నువ్వేదో త్యాగం చేసావనుకున్నా. కానీ ఇదంతా చూసిన తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే బాగుండేది. అయ్యా, మీరు చేసిన పాపంలో నేను కూడా సాయపడ్డాను. కానీ ఆ పాపం నా మీదకే వస్తుందని ఊహించలేదు. నా పెళ్ళం అమాయకురాలు. ఏదో హారతిస్తే 100 రూపాయలు ఇస్తారని ఆశపడితే నా సంసారాన్నే హారతి చేయాలని చూశారు. నా బలహీనత కారణంగా నిన్ను నీ భార్యను బాధ పెట్టాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయండి రా. అది సరే, మరి నా మాట ఏమిటి? బ్రహ్మి, నీకు చేసిన అన్యాయానికి నువ్వేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? చేస్తాను. చెయ్యి. ఆ? క్షమించండి అయ్యా, ఈడు నా బావమరిది. మీ భార్య నుండి తప్పించుకోవడానికి ఈ నాటకం ఆడి.